అందరికీ నమస్కారం. నేను మీ వనపర్తి నియోజకవర్గ కాంటెస్టెడ్ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి దయానంద్ ముదిరాజ్. ప్రస్తుతం మీ ముందుకు రావడానికి గల కారణం మీ అందరికి తెలిసిన అంశమే. మళ్ళీ మన ముందుకు ఎమ్మెల్యే ఎలక్షన్ తర్వాత ఓట్ల పండుగ అనేది మన ముందుకు రావడం జరిగింది. కనుక నేను యువకులను కోరడం ఏంటంటే, నార్ కర్నూల్ సంబంధించి లోక్సభ స్థానాలకు నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైన సందర్భంగా యువకులు కూడా ఈ నామినేషన్ ప్రక్రియలో ఓటు హక్కుతో పాటు నామినేషన్ ప్రక్రియ కూడా మనము వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. భారత రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు కల్పించినటువంటి హక్కును యువకులు వినియోగించుకోవాలి. అలాగే నేడు ఈ నామినేషన్ ప్రక్రియ అంటే చాలా వరకు ఇది ఏదో పెద్ద విషయము, పెద్ద అంశం అనేది విధంగా తీసుకుంటారు. ఈ నామినేషన్ అనేది చాలా సులువైన అంశం. మిమ్మల్ని గైడ్ చేస్తూ ఉన్నతాధికారులు కూడా మీకు ముందుంటారు. అలాగే ఒక పార్టీకి, ఒక వ్యక్తికి సంబంధించినటువంటి కాదు, వారికే సంబంధించినది కాదు, మన చుట్టూ ఉన్న వ్యవస్థను మార్చడానికి, ప్రజల సమస్య పైన మాట్లాడడానికి మన వంతుగా మనం పోటీ చేయడానికి ఈ నామినేషన్ ప్రక్రియ అనేది మనం వినియోగించుకోవాలి. మన చుట్టూన్న పరిసరాల పైన మనం మాట్లాడాలి. ఈ సందర్భంగా ప్రతి ఒక్క కార్యకర్తకు నేను తెలియజేయడం ఏంటంటే, మీరు కార్యకర్తల్లాగానే ఉండకండి, కార్యానికి కర్తల్లాగా ఉండాలని తెలియజేస్తున్నా. ఈ ఓటు హక్కుతో పాటు ఈ నామినేషన్ ప్రక్రియ వినియోగించుకోండి. మీరు ఇట్లా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి ఆ నామినేషన్ ఫామ్స్ తీసుకొని 4 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, 4 స్టాంప్ సైజ్ 8 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, 8 స్టాంప్ సైజ్ ఫోటోలు తీసుకున్నట్లయితే మీ వెల్ విషర్స్ 10 మందితోటి సంతకాలు తీసుకొని వాళ్ళ ఒక ఓటర్ ఐడి ప్రూఫ్స్, ప్రస్తుతం ఉన్నటువంటి ఓటర్ ఐడి ప్రూఫ్స్ తీసుకొని వాళ్ళు సంతకం చేసి గౌరవ కలెక్టర్ ఆఫీస్లో ఒక అఫిడవిట్ నోటరీతో చేయించుకొని ఇచ్చినట్లయితే మీ నామినేషన్ ప్రక్రియ పూర్తవుతుంది. మన చుట్టూ ఉన్న పరిసరాలపైన, దానిపైన వంటిపైన విద్యావంతులు ఆలోచించాలి, మేధావులు ఆలోచించాలి. మేధావులు ఆలోచించకపోతే రేపటి భావి తరాల భవిష్యత్తు కనుమరుగవుతుంది, పరిపాలన గాడి తప్పుతుంది. ముందు ఉండాలి, ప్రజల సమస్య పైన మాట్లాడాలి, మన సమస్య పైన మనం మాట్లాడాలి. కనుక ఈ నామినేషన్ ప్రక్రియను అందరూ కూడా వినియోగించుకుంటారని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.